ఈ సెట్టింగ్స్ చేసిన తర్వాత మీ టీవీ డబుల్ ఫ్లూయిడ్గా రన్ అవుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ వాడుతున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని మీరే తప్పకుండా షేర్ చేస్తారు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉన్న టీవీస్ వాడుతున్న వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూద్దాం, టిప్స్ అండ్ ట్రిక్స్ చూద్దాం, అండ్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఒకవేళ మీ టీవీ కనుక ఆండ్రాయిడ్ లేదా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. 100% హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది అనుకోవచ్చు, అదేంటి టీవీస్కి టిప్స్ అండ్ ట్రిక్స్ అవసరం అంటే ఎస్, టీవీస్కే చాలా అవసరం. ఎందుకంటే మొబైల్స్తో కంపేర్ చేస్తే టీవీస్ చాలా తక్కువ ర్యామ్తో వస్తాయి. 1GB, 1.5 GB, 2GB ర్యామ్తో వస్తాయి అండ్ చాలా తక్కువ స్టోరేజ్తో వస్తాయి. అందుకే చాలా మంది లో అండ్ మిడ్ రేంజ్ టీవీస్ వాడుతున్న వాళ్ళు అయితే ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సెట్టింగ్స్ ఫాలో అయితే మీ టీవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ 100% ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీటిలో కొన్ని టిప్స్ చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటాయి, తెలిస్తే చాలా సంతోషం. బట్ తెలియని వాళ్ళకైతే 100% హెల్ప్ అవుతుంది. ఇప్పటికి కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. అది నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో నేను అబ్జర్వ్ చేసే ఈ వీడియో చేయాలని అయితే మోటివేట్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను. ఆలోచించకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది మనం ఇందాక చెప్పుకున్నట్టు మొబైల్స్తో కంపేర్ చేస్తే టీవీస్లో తక్కువ ర్యామ్ ఉంటుంది, చాలా తక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ల్యాగ్స్ నోటీస్ చేస్తుంటాం, అప్పుడప్పుడు హ్యాంగ్ అవ్వడం కూడా నోటీస్ చేస్తుంటాం. అందుకే దీన్ని తగ్గించడానికి మీ టీవీలో సెట్టింగ్స్లోకి వెళ్ళి, యాప్స్లోకి వెళ్ళి మీరు వాడని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నేను ఏ ఆండ్రాయిడ్, గూగుల్ టీవీ కొన్నా ఫస్ట్ చేసే పని అదే. చాలా యాప్స్ కొన్ని డిఫాల్ట్గా వచ్చి మనం వాడము, అలాంటి వాటిని అన్ఇన్స్టాల్ చేయండి. అన్ఇన్స్టాల్ చేయగలిగే వాటిని. మరి ఈ సిస్టమ్ యాప్స్ పరిస్థితి ఏంటి? మనం అన్ఇన్స్టాల్ చేయలేం కదా అని మీకు డౌట్ రావచ్చు. సో సిస్టమ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయలేని వాటిని కొన్నిటికి డిసేబుల్ చేసే ఆప్షన్ ఉంటుంది. లైక్ గూగుల్ ప్లే గేమ్స్, గూగుల్ ప్లే మూవీస్, వీటిని అయితే మనం వాడము. సో చాలామంది 90% మెంబర్స్ వీటిని వాడరు. వాటిని అన్ఇన్స్టాల్ చేయలేము, సో డిసేబుల్ చేసేయండి. అండ్ కొన్ని యాప్స్ని డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉండదు. అలాంటి యాప్స్కి అన్ఇన్స్టాల్ అప్డేట్స్ చేయండి. అఫ్కోర్స్ మళ్ళీ అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయి. బట్ స్టిల్ మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలనుకుంటే మీరు వాడని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసే ఆప్షన్ లేకపోతే అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అయినా చేసేయండి. అండ్ ఇంకా అడిషనల్గా మీ టీవీ స్మూత్గా, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలంటే సో యానిమేషన్స్ని ఆఫ్ చేసుకోండి లేదా తగ్గించుకోండి. దీనికోసం సేమ్ మొబైల్స్లో మనకు చిన్నప్పటి నుంచి వింటుందే డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేయాలి. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి, అబౌట్లోకి వెళ్ళి, సో బిల్డ్ నెంబర్ని 7 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఎనేబుల్ అయిన తర్వాత సో కిందికి స్క్రోల్ చేస్తే సో మనకి యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ 1.5x, 2x అయితే పెట్టి ఉంటాయి. వాటిని సో 0.5x పెట్టుకోండి. సో ఓ మాదిరి యానిమేషన్స్ అయితే ఉంటాయి. లేదా కంప్లీట్గా ఆఫ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మినిమం 0.5x అయితే పెట్టుకోండి. మీ టీవీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది, ఫ్లూయిడ్గా రన్ అవుతుంది. అదే డెవలపర్ ఆప్షన్స్లో కిందికి స్క్రోల్ చేస్తే మనకి సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని ఉంటుంది. అక్కడ సో ఆల్మోస్ట్ 1 or 2 ప్రాసెస్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మనం టీవీలో ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో 1 లేదా 2 యాప్స్ మాత్రమే ఉంచి రిమైనింగ్ వాటిని క్లోజ్ చేస్తుంది. దానివల్ల టీవీ మనకి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. నా సజెషన్, సో వీలైతే మరీ మీ టీవీ అంత ల్యాగ్స్, ఇష్యూస్ లేకపోతే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలేయండి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ 1, 2 అని ఏం పెట్టుకోకండి, స్టాండర్డే వదిలేయండి. అండ్ మరో విషయం, కొత్తగా టీవీ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్న వెంటనే సో మీ గూగుల్ అకౌంట్ యాడ్ చేసిన వెంటనే, సెటప్ అయిన వెంటనే ఫటాఫట్ ఆపరేట్ చేయకండి. ఒక 30 minutes to 1 hour పక్కన పెట్టండి. అప్పుడే బ్యాక్గ్రౌండ్ డేటా సింక్ అయ్యి ఆ తర్వాత మీకు ఫ్లూయిడ్గా వర్క్ అవుతుంది. లేదంటే సెటప్ చేసిన వెంటనే ఆపరేట్ చేస్తే యాప్స్ అన్ని అప్డేట్ అవుతుంటాయి, బ్యాక్గ్రౌండ్లో డేటా సింక్ అవుతుంది కాబట్టి మీకు ల్యాగ్స్ అనిపిస్తాయి. సో కొత్త టీవీ కొంటే సెటప్ చేసి ఒక 30 minutes to 1 hour పక్కన పెట్టండి వాడకుండా. నెక్స్ట్ ఇది మన గూగుల్ టీవీలో హోమ్ స్క్రీన్ అంతా మొత్తం రికమెండేషన్స్తో నిండి ఉంటుంది. మనకు సబ్స్క్రిప్షన్ లేనివి, మనకు అవసరం లేని యాప్ నుంచి కూడా మనకి మూవీస్, షోస్ రికమెండేషన్స్ అయితే వస్తుంటాయి. సో ఇది చాలా మందికి చిరాగ్గా అనిపించవచ్చు, బట్ మనం దీన్ని అయితే డిసేబుల్ చేయొచ్చు. దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి, అకౌంట్స్లోకి వెళ్ళి, మీ గూగుల్ అకౌంట్తో ఆల్రెడీ మీ టీవీ వాడుతున్నారు కాబట్టి సైన్ ఇన్ అయ్యే ఉన్నారు అనుకుంటున్నాను. సో మీ అకౌంట్ క్లిక్ చేసి యువర్ సర్వీసెస్లో సో ఏ యాప్స్కి సంబంధించి రికమెండేషన్స్ కావాలో మీకు, సో మీకు సబ్స్క్రిప్షన్ ఉన్న యాప్స్ వాటిని మాత్రమే ఆన్ చేసుకోండి, రిమైనింగ్ వాటిని ఆఫ్ చేసుకోండి. యాప్స్కి సంబంధించిన మూవీస్, షోస్ రికమెండేషన్స్ అయితే మీ హోమ్ స్క్రీన్లో రావు. కేవలం మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్స్కి సంబంధించిన రికమెండేషన్స్ మాత్రమే వస్తాయి. అండ్ మరొకటి, సో ఈ రికమెండేషన్స్ వచ్చినప్పుడు ఆ ట్రైలర్స్, ఆ రికమెండేషన్స్కి సంబంధించిన ట్రైలర్స్ హోమ్ స్క్రీన్లో ఆటోమేటిక్గా ప్లే అవుతుంటాయి. దీన్ని కూడా మనమైతే డిసేబుల్ చేయొచ్చు. దానికోసం సో ఇదే పేజ్లో మీరు కిందికి వెళ్తే సో ఆటో ప్లే ట్రైలర్స్ ఆన్ ఉంటుంది, దాన్ని అయితే డిసేబుల్ చేయండి. ఇప్పుడు మీకు హోమ్ స్క్రీన్ పై ట్రైలర్ క్లిప్స్ అయితే ప్లే అవ్వవు. నెక్స్ట్ చాలా మంది టీవీ ఆన్ చేయగానే ఏం చూడాలో ఫిక్స్ అయి ఉంటారు.
అలాంటి వాళ్ళకి ఈ హోమ్ స్క్రీన్ మీద వచ్చే మూవీస్ షోస్ ఇవంతా కూడా ఈ గజిబిజి యాప్ మనకి నచ్చిన యాప్ ఓపెన్ చేసుకొని మనం చూస్తుంటాం కదా, సరిపోద్ది కదా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ హోమ్ స్క్రీన్ రికమెండేషన్స్ కూడా మనం అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. కేవలం యాప్సే మన హోమ్ స్క్రీన్లో కనబడేలా కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్లోకి వెళ్ళి మీ గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్కి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే యాప్ ఓన్లీ మోడ్ ఉంటుంది. ఆ టగ్గుల్ని టర్న్ ఆన్ చేయండి. సో అప్పుడు మీ హోమ్ స్క్రీన్ పైన కేవలం యాప్స్ ఏవైతే మీ టీవీలో ఉన్న యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే కనిపిస్తాయి. ఈ షోస్ మూవీస్ రికమెండేషన్స్ కనిపించవు. మీ హోమ్ స్క్రీన్ క్లీన్గా ఉంటుంది. కొంతమందికి ఇలా నచ్చచ్చు, కొంతమందికి మూవీ రికమెండేషన్స్ రావడం నచ్చచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అయితే సెట్ చేసుకోండి. కొంతమంది ల్యాగ్స్ హ్యాంగ్ అవ్వడం నోటీస్ చేస్తుంటారు కదా లో ఎండ్ టీవీలో, అలాంటి వాళ్ళు ఈ యాప్ ఓన్లీ మోడ్ పెట్టుకుంటే మీకు టీవీ ఇంకా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది, సో మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారు, ఓన్లీ సేఫ్ కంటెంట్ మాత్రమే కనబడాలంటే ఈ కిడ్స్ ఓన్లీ మోడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నార్మల్ డిష్ సెటప్ బాక్స్ అలాంటి వాళ్ళకి ఇదైతే అవసరం పడదు. బట్ ఎవరైతే సో వైఫై కనెక్ట్ చేసి ఓటీటీ యాప్స్ యూట్యూబ్ చూస్తుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్లోకి వెళ్ళి మీ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో యాడ్ ఏ చైల్డ్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి చైల్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏ యాప్స్ ఈ మోడ్లో ప్లే కావాలో ఆ యాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక పాస్పోర్ట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ పిల్లలు టీవీ చూసేటప్పుడు ఈ మోడ్ సెట్ చేసి ఇస్తే సో అందులో ఉన్న కంటెంట్ మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు. వేరే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోలేరు అండ్ చూడలేరు. మళ్ళీ మీరు నార్మల్ మోడ్లోకి రావాలంటే మీరు సెట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి సో యాక్చువల్ మోడ్లోకి అయితే వెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇది వైర్లెస్గా మీ టీవీకి మీ ల్యాప్టాప్ కంటెంట్ని అయితే కాస్ట్ చేయొచ్చు. దీనికోసం మీ ల్యాప్టాప్ అండ్ టీవీ రెండు కూడా ఒకే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. అండ్ వైఫై స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. సో లో స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వాడితే మాత్రం మీరు డిలే నోటీస్ చేస్తారు, జరగకపోవచ్చు సరిగా. దీనికోసం మీ విండోస్ ల్యాప్టాప్లో విండోస్ ప్లస్ కే ప్రెస్ చేయగానే సో మీ ల్యాప్టాప్ పైన మీ టీవీ నేమ్ కనిపిస్తుంది. క్లిక్ చేయగానే సో మీ ల్యాప్టాప్ స్క్రీన్ అయితే టీవీకి కాస్ట్ అవుతుంది. సో ఇలా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫ్రీగా ల్యాప్టాప్ స్క్రీన్ని టీవీలో చూడొచ్చు. బట్ చెప్పింది గుర్తుందిగా, సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి, వైఫై స్పీడ్స్ చాలా ఫాస్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, మొబైల్లో ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి. మొబైల్తో కూడా మనం టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఐఆర్ బ్లాస్టర్ లేకుండా కానీ మొబైల్ నుంచి టీవీని రిమోట్ కంట్రోల్గా ఎలా యూజ్ చేయాలంటే దీనికోసం ప్లే స్టోర్ నుంచి గూగుల్ టీవీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఫోన్స్లో బై డిఫాల్ట్గానే ఈ యాప్ ఉంటుంది. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనెక్ట్ టు నియరెస్ట్ టీవీ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ టీవీని సెలెక్ట్ చేసుకుని ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే సో మీ మొబైల్ని రిమోట్గా మీ టీవీకి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సో ఏదైనా టైప్ చేసేటప్పుడు టీవీలో ఏదైనా స్క్రీన్లో మనం సెర్చ్ చేసేటప్పుడు టైప్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా రిమోట్తో, అలాంటప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో టైప్ చేస్తే టీవీలో అయితే టైప్ అవుతుంది. సో ఈజీగా చాలా సిచ్యువేషన్స్లో నేనైతే ఏదైనా టైప్ చేయాల్సి వస్తే కొంచెం పెద్దగా ఉన్నది టీవీలో, సో ఈ మొబైల్నే యూజ్ చేస్తాను. చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఫీచర్ ఇది. కాకపోతే ఇది వర్క్ చేయాలంటే మీ మొబైల్ టీవీ రెండు కూడా ఒకే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇది మీ మొబైల్లోని గూగుల్ ఫొటోస్ యాప్ నుంచి ఇమేజెస్ని డైరెక్ట్గా మీ టీవీకి కాస్ట్ చేయొచ్చు. దీనికోసం సో ఫోటోని ఓపెన్ చేసిన తర్వాత పైన కాస్టింగ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి కూడా మొబైల్ అండ్ టీవీ రెండు కూడా సేమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది సరిగా వాడని ఫీచర్ ఇది. ఆండ్రాయిడ్ గూగుల్ టీవీ అనే కాదు, మీరు సో టైజన్ ఓఎస్, వెబ్ ఓఎస్, సామ్సంగ్ ఎల్జీ టీవీ ఏది విడా ఓఎస్ ఏది వాడినా కానీ ఇదైతే మీకు పక్కా హెల్ప్ అవుతుంది. సో చాలామంది మోషన్ కంట్రోల్ కోసం స్మూత్ ప్లేబ్యాక్ కోసం ఎంఈఎంసీ పేరుతో మోషన్ కంట్రోల్ పేరుతో డిఫరెంట్ నేమ్తో టీవీలో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తారు, కాకపోతే మ్యాక్సిమం ఎనేబుల్ చేస్తారు. మెయిన్గా స్పోర్ట్స్ అండ్ ఫాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడే సో ఈ ఎంఈఎంసీని అయితే కొంచెం పెట్టుకోండి, మినిమం 20% అంతే. అదర్వైజ్ మామూలు మన 24 FPS మూవీస్ చూసేటప్పుడు అయితే అసలు మోషన్ కంట్రోల్ అవసరం లేదు, ఆఫ్ చేసుకోండి. లేదంటే పెట్టుకుంటే మినిమం పెట్టుకోండి. సో మ్యాక్సిమం పెట్టుకుంటే సపోజ్ ఒక బాల్ గహల్లో వెళ్తున్నప్పుడు సో ఒక్క బాల్ 2-3 బాల్గా అయితే కనిపిస్తాయి. సో నేను డిఫరెంట్ టీవీస్లో టెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం చెప్తున్నాను. 150,000 సోనీ X90Lలో కూడా సో మ్యాక్సిమం మోషన్ కంట్రోల్ పెట్టుకున్నప్పుడు బాల్ ఒకటిగా కనిపించట్లేదు, 3 బాల్ కనిపిస్తున్నాయి. ఒక బడ్జెట్ TCL అండ్ బడ్జెట్ ఐఫాల్కాన్ అండ్ బడ్జెట్ వేరే బ్రాండ్స్ టీవీస్లో కూడా సేమ్ అలాగే ఉంది. సో మీ 24 FPS 30 FPS కంటెంట్ని మరీ 60 FPS అంత స్మూత్గా చెయ్యలేవు ఏ టీవీస్ కూడా, అందుకే మినిమం పెట్టుకోండి. లేదు డైరెక్ట్ నేటివ్ 50 FPS 60 FPS కంటెంటే మీరు చూస్తుంటే మాత్రం మీకు ఈ ఇష్యూ ఉండదు. ఇండియాలో అయితే నేటివ్ 50 FPS 60 FPS స్పోర్ట్స్ కంటెంట్ అయితే స్ట్రీమ్ చేయట్లేదు. రిచెస్ట్ క్రికెట్ బోర్డ్, బట్ మన వాళ్ళు అయితే చేయట్లేదు ఇప్పటికీ. సో అందుకే మినిమం పెట్టుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇవి మీ ఆండ్రాయిడ్ అండ్ గూగుల్ టీవీలో మీరు పాటించాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు యూజ్ఫుల్ కంటెంట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.
మీ సపోర్ట్ ఉంటే మళ్ళీ కలుద్దాం.